ఇదిగో బాబు. బామ్మ నేను చెప్పిన టిఫిన్. బాబు తెస్తున్నాడమ్మా. ముందు చూసుకొని రావా? అమ్మో నువ్వు వచ్చావా? ఇంకా మా అమ్మ చిర చినిగిపోయినట్టే. ఓయ్ హరికృష్ణ, ఓవర్ యాక్షన్ చేయకు. హరికృష్ణ కాదు, క్రిష్. మా అమ్మ పెట్టుకున్నావు కాబట్టి నేను క్షమించి వదిలేస్తున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళిపోవడానికి రాలేదు. సిరి, ఈ హోటల్ ఏంటా అని చూడ్డానికి వచ్చాను. హాయ్ ఏంజెల్ ఆంటీ. హాయ్ సిరి. ఏంటి ఆంటీ, మీరు కొత్తగా హోటల్ పెట్టారా? అవును, ఒక్క నిమిషం ఉండు. ఇవాళ మా హోటల్ పెట్టాం. ఇదిగో ఈ స్వీట్ తీసుకో. సూపర్ గున్నాయి ఆంటీ స్వీట్స్. థ్యాంక్ యూ అమ్మా. ఆంటీ, ఆ స్వీట్ బాక్స్ నాకు ఇవ్వరా? సరేనమ్మా, తీసుకో. ఇదిగోండి ఆంటీ డబ్బులు. అయ్యో, డబ్బులేమీ వద్దమ్మా, పర్లేదు తీసుకెళ్ళు. లేదేంజెల్ ఆంటీ, ఇవాళ కదా మీరు బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇవాళ ఫ్రీగా ఎవరికీ ఇవ్వకూడదు. మీరు డబ్బులు తీసుకోవాల్సిందే. ఇటివ్వు, నేను తీసుకుంటా. ఇదిగో అమ్మా, నువ్వు తీసుకో. ఇదిగో అమ్మా చేంజ్. సరే ఏంజెల్ ఆంటీ, ఉంటాను. బాయ్ హరికృష్ణ. కాల్ మీ క్రిష్. బామ్మగారు బాయ్. బాయ్ అమ్మా. ఏంటి సిరి, నువ్వు ఒక్కదానివే వచ్చావా? అవునా ఆంటీ, నాకేం భయం లేదు, నేను వెళ్తానులే. సరే. సిరి, సిరి, పదమ్మా, నేను దింపుతాను. ఆంటీ, ఇందాక నేను వచ్చేటప్పుడు ఇన్ని కార్లు ఇన్ని బైకులు లేవు. ఒక్కసారి ట్రాఫిక్ పెరిగిపోయింది. పర్లేదమ్మా, రా, మీ ఇల్లు ఎక్కడో చూపించు, నేను దింపేసి వస్తాను. సరే ఆంటీ. క్రిష్, కాసేపు హోటల్ చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. బామ్మకు నువ్వు చెప్పు. సరే అమ్మా. పద సిరి. అమ్మా, మీరు చెప్పాడు బయట తిరిగినానమ్మా, ఎక్కడ కనిపించలేదమ్మా. అత్తయ్య, ఇప్పుడు తన్నెందుకు కొట్టారు? సిరిని చూసుకోవాల్సిన బాధ్యత వీడిదే కదా. వీడి బాధ్యత వీడు వదిలేయడం వల్లనే కదా ఇప్పుడు సిరి ఎక్కడికెళ్ళిందో ఏమైందో తెలియట్లేదు. అమ్మా, సీరమ్మ బాధ్యత నాదేనమ్మా. కానీ ఇంట్లో పనులు చూసుకుని ఆడవిడిలో సీరమ్మ ఎక్కడికి వెళ్ళిందో చూసుకోలేదమ్మా. అసలు ఈ సిరి ఎక్కడికి వెళ్ళింది? రే పండు, అసలు ఏం చేస్తున్నావురా? అసలు పండు కాదు కదా, నేను నువ్వే కదా. పాప నేనే చూసుకుంటానంటూ నువ్వు మాట్లాడావు. ఇదేనా నువ్వు చూసుకోవడం?
ఎక్కడమ్మా మీ ఇల్లు? ఇదే ఆంటీ మా ఇల్లు. సరే నువ్వు వెళ్ళు సిరి, ఇక నేను వెళ్తాను. ఆంటీ మా ఇంటి దాకా వచ్చారు కదా, లోపలికి కూడా రండి. మా అమ్మని మా నాన్నని అందరినీ పరిచయం చేస్తాను. లేదమ్మా, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. ఆంటీ పర్లేదు ఆంటీ, రండి ఆంటీ. మా ఇంట్లో కాఫీ చాలా బాగుంటుంది. మీరు లోపలికొచ్చి కాఫీ తాగి వెళ్ళండి ప్లీజ్ ఆంటీ. లేదమ్మా, నేను వెళ్ళాలి కదా. అక్కడ షాప్ దగ్గర క్రిష్ బామ్మ ఇద్దరే ఉంటారు. ఆంటీ ప్లీజ్ ఆంటీ, వెంటనే వెళ్ళిపోదురు గాని. మా అమ్మకి మా నాన్నకి పరిచయం చేయగానే మీరు వెళ్ళిపోదురు ఆంటీ. మ్మ్. సరే పద. ఇవన్నీ కాదు బావా, సిరి కనిపించట్లేదని వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. అవును, బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొస్తాను. షాప్ దగ్గర క్రిష్ బామ్మ ఇద్దరే ఉన్నారు కదా. పాప పేరెంట్స్ని తర్వాత ఎప్పుడైనా కలవచ్చు. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళావు? నిన్నేనే ఎక్కడికి వెళ్ళావంటే ఏం మాట్లాడవే? ఒక్క నిమిషం ఉండు పద్దు. నిన్నేనే ఎక్కడికి వెళ్ళావంటే మాట్లాడవేంటి? ఇవాళ పండు మామయ్య బర్త్డే అని డ్రెస్ తీసుకురావడానికి వెళ్ళాను. మావయ్యనా? మావయ్య వెళ్తే వెళ్ళావు, ఎవరికైనా ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. మామయ్యని సర్ప్రైజ్ చేద్దామని నేనొక్కదాన్నే వెళ్ళాను.